హరే కృష్ణ. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎవరైతే ఏకాదశి రోజు కనీసం ఒక రోజైనా ఉపవాసం చేస్తారో వారికి యమధర్మరాజు శిక్షకు గురికారు. ఏకాదశి వ్రతం సాధన వలన కలిగే పుణ్యముతో ఏ పుణ్యము కూడా సరిపోదు. ఎవరైనా ఈ ఏకాదశిని కపట బుద్ధితో చేసినా సరే వారికి యముని శిక్షలు ఉండవు. బాల్యంలో చేసినా సరే, యవ్వనంలో చేసినా సరే, వృద్ధాప్యంలో చేసినా సరే, ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉంటారో వారు సమస్త భౌతిక సంబంధ బాధల నుంచి బయటపడతారు. ఒకవైపు సకల యజ్ఞాలకు, తీర్థాలను, తపస్సు, దానాలు, మరోవైపు వైష్ణవులకు చాలా ఇష్టమైన ఏకాదశి వ్రతం ఉంచితే అవి సరిగ్గా సరితూగుతాయి. మనకి సహజంగా ఒక సంవత్సరంలో 24 ఏకాదశిలు వస్తాయి. అవి సామాన్యంగా నెలకు 2 చొప్పున, అంటే కృష్ణపక్షంలో 1, శుక్లపక్షంలో 1 వస్తాయి. జనవరిలో సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి వస్తాయి. ఫిబ్రవరి మాసంలో షట్తిల ఏకాదశి, బైమీ ఏకాదశి లేదా జయ ఏకాదశిలు వస్తాయి. మార్చిలో విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి వస్తాయి. ఏప్రిల్ మాసంలో పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి వస్తాయి. మే మాసంలో వరూధిని ఏకాదశి, మోహిని ఏకాదశి వస్తాయి. జూన్ మాసంలో అపార ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి వస్తాయి. జూలై మాసంలో యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి వస్తాయి. ఆగస్టు మాసంలో పవిత్రోపణ ఏకాదశి, అన్నదా ఏకాదశి వస్తాయి. సెప్టెంబర్ మాసంలో పార్శ్వ ఏకాదశి, ఇందిర ఏకాదశి వస్తాయి. నవంబర్ మాసంలో ఉత్తాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి వస్తాయి. ఇక చివరి మాసమైన డిసెంబర్ మాసంలో మోక్షద ఏకాదశి వస్తాయి. అలాగే మళ్ళీ సఫల ఏకాదశి వస్తూ ఉంటాయి. ప్రతి ఏకాదశికి మన ఆధ్యాత్మిక గ్రంథాలలో వాటి గొప్పతనం, వాటి పవిత్రత గురించి వివరించబడినది. హరే కృష్ణ.